కాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గతంలో ఏదైతే అన్ని తప్పిదాలు చేశారో వాటిపైన కేసీఆర్ గారు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పలేదు. సేమ్ టైం కేటీఆర్ చెప్పలేదు. కేసీఆర్ కి ఆలోచన ఏముందంటే అరే రేవంత్ రెడ్డి విప్లవం అవుతున్నట్టు దానివల్ల మనము దాన్ని క్యాచ్ చేసుకుని రాజకీయాల్లో కొత్త అనుకుంటాం తప్ప మేము అధికారం ఉన్నప్పుడు తప్పిదాలు చేసాం వాటిని మార్చుకోవాలనే ఆలోచన కేసీఆర్ కు లేదు, కేటీఆర్ కు. హాయ్ రాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గతంలో ఏదైతే అన్ని తప్పిదాలు చేశారో వాటిపైన కేసీఆర్ గారు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పలేదు. సేమ్ టైం కేటీఆర్ చెప్పలేదు. కేసీఆర్ కి ఆలోచన ఏముందంటే అరే రేవంత్ రెడ్డి విప్లవం అవుతున్నట్టు దానివల్ల మనము దాన్ని క్యాచ్ చేసుకుని రాజకీయాల్లో కొత్త అనుకుంటాం తప్ప మేము అధికారం ఉన్నప్పుడు తప్పిదాలు చేసాం వాటిని మార్చుకోవాలనే ఆలోచన కేసీఆర్ కు లేదు, కేటీఆర్ కు. వాళ్ళు ఎంతసేపు అహంకారపూరితమైన రాజకీయాలు చేస్తారు తప్ప నిజమైన రాజకీయాలు చేయటం లేదు, ప్రజలకు క్షమాపణ చెప్పటం లేదు. అది వాళ్ళ ఆలోచన. కానీ ఆ పార్టీ ఎంతైనా దాంట్లో రెండు కుంపేటలు, ఒకటి హరీష్ రావు ఎప్పుడైనా బీజేపీలో కేసీఆర్ పోతాడు. సో అది టైం చూసుకొని పోవచ్చు అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు. సేమ్ టైం వాళ్ళ కార్యకర్తలు కూడా హరీష్ రావుని ఎందుకంటే కష్టపడ్డ హరీష్ రావు ఉంటే కేటీఆర్ అంటే తీసుకొచ్చి వారసత్వంగా తీసుకున్నప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. సేమ్ టైము హరీష్ రావు కూడా కడుపులు ఉంటుంది, ఏదో ఒక రోజు ఇట్లాంటి అవకాశం దొరకాలి, అవకాశం వాడుకున్నాం అనేది ఉంటుంది. ఖచ్చితంగా హరీష్ రావు గారు కూడా బీజేపీలో పోయే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తు. కాంగ్రెస్ రాదు, బీజేపీ ఎందుకు వస్తుంది అంటే బీజేపీ అంటే ఇక్కడ లోకల్ లీడర్ కొద్దిగా గట్టి లేరు, కానీ అమిత్ షా గారు ఆయన టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ అమిత్ షా గారు వస్తున్నారు. ఇట్లా ప్రతి 1 మంత్ కోరు వస్తే అసలు వాళ్ళు రాష్ట్రాలు ఈ రెండు పార్టీల విప్లవం చెందినాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల పక్షాన్ని నిలబడటానికి బీజేపీ గట్టిగా ఉంటుంది. ప్రజలు కూడా స్వాగతిస్తారు. ఎందుకు వీళ్ళు ప్రతిసారి రాజకీయ అవసరాల కోసం విద్యార్థులని రైతులను మోసం చేస్తూ అధికారాలకు వచ్చిన తర్వాత వీళ్ళ ప్లాన్ మారుస్తూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఉన్నది బీజేపీ. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన ఉన్నారు, ప్రజలకు కూడా బీజేపీకి వేయాలన్న ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అంటే మొన్న మనకు రీసెంట్గా అమిత్ షా గారు ఢిల్లీలో చెప్పింది కదా, బీజేపీ తెలంగాణలో సింగిల్గా పోటీ చేస్తారని చెప్పారు. ఒకవేళ జనసేన ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఎన్నికల తర్వాత ఒకవేళ పొత్తు ఉంటుండొచ్చు, కానీ ఎన్నికలకు పోయే ముందు మాత్రం సింగిల్ గానే పోతుంది. అంటే ఇప్పుడు పేపర్ ఆల్మోస్ట్ లీకేజ్ అయింది, దాన్ని సవరించారు, ఎగ్జామ్స్ రాసింది, అయిపోయింది. సో ఈ ముసుగుల ఇప్పుడు పేపర్ ఒక విద్యార్థులు పోతేనో తప్పు లేదు, విద్యార్థి ముసుగులో కొంతమంది రాజకీయ నాయకులు పోయి దాన్ని ప్రచారం చేస్తూ అని మోడీని టార్గెట్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నీకు ధర్మేంద్ర ప్రధాన్ తప్పిదాలు ఉన్నవా అనేది విచారణ చేస్తారు. ఒకవేళ అధికారుల తప్పిదాలు అయితేనో అధికారులను మీద యాక్షన్ తీసుకుంటారు. దానికి మంత్రిత్వం అంటే మంత్రి ఉండొచ్చు, కానీ ఆ శాఖలు ఉన్న అధికారులు తప్పిదాలు ఉంటాయి కదా, వాళ్ళు తప్పిదాలు చేస్తే దానికి యాక్షన్ తీసుకుంటారు. సేమ్ టైం రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇప్పుడు మోదీ గారి ఇంటి వైపు రాహుల్ గాంధీ పోయారు. ఇప్పుడు రేపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా బజరంగ వాళ్ళు వచ్చి ఒకవేళ ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఇంటికి కావచ్చు, రాహుల్ గాంధీ ఇంటికి ముట్టడిస్తామంటే ఆపగలుగుతారా? అసలు సంప్రదాయం ఇది, పద్ధతిన ఒక ప్రధానమంత్రి ఇంటికి ఒక ప్రతిపక్ష నాయకుడు పోవటం ఎంత వేరే కరెక్ట్? అసలు రాహుల్ గాంధీకి ఏం అవసరం? ఇన్ని రోజులు ఏం పని చేసి రాహుల్ గాంధీ గారు? పేపర్ లీకేజ్ అయిన రోజులు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎక్కడ పోయిండు? అంటే విదేశాలు ఉన్నాడా, భారతదేశం లేడా? ఈ రోజు నీకు విద్యార్థులు అనేటువంటి గుర్తొచ్చిరా? ఇదంతా ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ పక్క ప్లాన్ తోటి ఆ కాంగ్రెస్ జనతా పార్టీని ఇలా లేపుతారు. విద్యార్థుల ముసుగులు వచ్చి భారతదేశంలో అల్లకూలమైందని ప్రపంచానికి తెలవాలని ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఒక అతి ఉత్సాహంతో వస్తారు. కానీ మోడీని దింపాలని ఆలోచన ఉంది. కానీ మీకు నిజంగా దమ్ముంటే దేశాలు ఉన్న ప్రతిపక్ష పాత్రను కూర్చుంటుంది, సమస్యల మీద మాట్లాడి ఆ తర్వాత ప్రజలు సాధిస్తే అధికారాల కోసం మీరు వస్తారు. కానీ అడ్డతోటి దారుల అనుకుంటే ప్రజలు కూడా ప్రజలు చూస్తున్నారు కదా, దేశం అభివృద్ధి జరుగుతున్నది. ఒకప్పుడు 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఈ రకంగా రైల్వే చూసినా, ఏ చూసినా ఈ రోజు వేరే ఉండదు. అది విద్యాన్ని చూసినా, ఏం చూసినా. బట్ ఇదంతా కూడా రాహుల్ గాంధీ ఏంటంటే 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి అవుతున్నారు, మనకు అవకాశం లేదు, ఏ రకంగా పోయినా మమ్మల్ని ప్రజలు తిరిగి రిటర్న్ కొడుతూ ఉన్నారు. సో ఈ కాంగ్రెస్ జనతా పార్టీ అవకాశం తీసుకుని ఒకవేళ అల్లకొల్లాలు సృష్టించి అంటే పోలీసు వాళ్ళ మీద దాడి చేస్తే ఎంత వేరే మన దేశ సంపాదన కూడా ఉండటం, సేమ్ టైం అక్కడ వెహికల్ ధ్వంసం చేయడం, అంటే మన సంపాదన ఎవరైనా ధ్వంసం చేస్తారా? నిజమైన విద్యార్థులు అయితే ఆ విద్యార్థుల ముసుగులో కొంతమంది ఎవరైతే కమ్యూనిస్టులు రకరకాల వ్యక్తులు వచ్చి ముస్లిమ్స్ కావచ్చు, ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఒక అల్లరి చేసి సృష్టిస్తే దీన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోతే భారతదేశ పరువు తీద్దామని ఒక ఆలోచన పెట్టుకున్నారు అనేది ప్రజలు అనుకుంటారు.